హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి ఎంటర్ అవ్వడానికి ముందుగా నాదో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు ఇంకా ఎక్కువగా హర్రర్ లేదా మిస్టరీ వీడియోస్ కావాలంటే నా ఇంకొక ఛానల్ ఆర్టీ ఎంటర్టైన్మెంట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రూమ్కి కొంచెం దూరంగా ఉన్న రోడ్డెక్కి నడుస్తున్నాడు. అప్పుడే కొద్దిగా బోర్ కొట్టి బయటికి వచ్చిన సుధీర్ ఇంట్లో వాళ్ళకి కాల్ చేద్దామని మొబైల్ తీసి అమ్మకి కాల్ చేశాడు. రాత్రి 11:05 అవుతోంది. ఎంత కాల్ చేస్తున్నా అమ్మ మొబైల్ లిఫ్ట్ చేయకపోయేసరికి పడుకుందేమో అనుకుని రూమ్కి రిటర్న్ వెళ్తున్నాడు సుధీర్. ఇంతలో వెనకాల నుండి ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగాడు. రోడ్డు మీదుగా నడుస్తూ పక్కనుండే పొలాల్లోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి దిగాడు. అది అంతగా పట్టించుకోకుండా రూమ్కి వచ్చేశాడు సుధీర్. కింద నుండే ఓనర్స్ ఆ రోజే ఊరికి వెళ్లడంతో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చుట్టుపక్కలంతా నిర్మానుష్యంగా ఉంది. రూమ్లోకి వెళ్ళి అలా బెడ్ మీద వాలాడు సుధీర్. కాసేపటికి కొద్దిగా నిద్ర పట్టడంతో మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. సమయం అర్ధరాత్రి 1:33. కింద ఓనర్స్ ఇంట్లో నుండి ఏవో అరుపులు మాటలు వినపడ్డంతో సుధీర్ ఒక్కసారిగా లేచాడు. ఇదేంటి అప్పుడే వచ్చేసారా అనుకుని డోర్ తీసుకుని కిందికి వెళ్ళి చూశాడు. ఓనర్ వాళ్ళ ఇల్లు లాక్ వేసే ఉంది. వీళ్ళింకా రాలేదా? మరి నాకేంటి ఏవో అరుపులు వినపడ్డాయని ఏదో ఆలోచిస్తుంటే డోర్ పక్క నుండి విండోలో నుండి ఎవరో సుధీర్ వైపు చూస్తున్నట్టు అనిపించి విండో వైపు చూశాడు. ఎవరో అంతవరకు సుధీర్ వైపే చూస్తూ అప్పుడే పక్కకు వెళ్ళినట్టు అనిపించింది సుధీర్కి. కొద్దిగా భయం స్టార్ట్ అయింది. వెంటనే ఓనర్స్కి కాల్ చేద్దామని మొబైల్ తీసి కాల్ చేశాడు. మొబైల్ రింగ్ అవుతుంటే ఓనర్స్ ఇంట్లో నుండి కాల్ రింగ్ టోన్ వినిపిస్తోంది. ఒక్కసారిగా సుధీర్ చేతులు వణకడం స్టార్ట్ అయ్యాయి. ఇంతలో ఎవరో కాల్ లిఫ్ట్ చేశారు. సుధీర్ తన వణుకుతున్న గొంతుతో హలో అన్నాడు. ఇంటిలో నుండి ఒక రకమైన ఏడుపు వినపడడం స్టార్ట్ అయింది. మెల్లిగా సుధీర్ విండోల నుండి లోపలికి చూశాడు. వెనక్కి తిరిగి కూర్చుని ఉన్న ఒక ఆకారం ఏడుస్తూ ఉంటే ఆ ఆకారం ముందు ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు. సుధీర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో తన కుడి చెవి దగ్గర ఎవరో ఉన్నట్టు అనిపించి సడన్గా భయపడి కింద పడిపోయాడు. తన ఎదురుగా ఎలాంటి ఆకారం లేకుండా ఒక చీర గాల్లో ఎగురుతూ కనపడింది. పరిగెత్తుకుంటూ రోడ్డెక్కి మొబైల్ తీసి అందరికీ కాల్ చేస్తున్నాడు. కానీ ఎవరికి లైన్ కనెక్ట్ అవ్వడం లేదు. ఇంతలో తన ఎదురుగా ఉన్న పొలాల మధ్యలో ఒక ఆకారం నించుని సుధీర్ వైపే చూస్తుంది. ఎవరో మనిషి అయి ఉంటాడనుకుని అటువైపుగా పరిగెత్తాడు. కొంచెం దగ్గరగా వెళ్ళేసరికి ఆ ఆకారం వింతగా నవ్వుతూ సుధీర్ వైపుగా నడుచుకుంటూ రావడంతో భయపడుతూ కింద పడిపోయాడు. ఒక్కసారిగా చుట్టూ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. తన ఎదురుగా ఆ పొలంలో ఒక చిన్న రూమ్ కనపడింది. ఆ రూమ్ బయట ఒక చిన్న బల్బ్ వెలుగుతూ ఆరుతూ ఉండడంతో ఆ రూమ్ వైపు అడుగులు వేశాడు సుధీర్. రూమ్ డోర్ తీసేసరికి లోపల ఎవరో పడుకుని ఉన్నారు. మొబైల్ టార్చ్ ఆన్ చేసి ఆ పడుకుని ఉన్న వారి వైపు వేయగానే కింద పడుకుని ఉన్న ఒక ముగ్గురు గుర్తు తెలియని వాళ్ళ కళ్ళు సుధీర్ వైపే చూస్తున్నాయి. ఒక్కసారిగా డోర్ క్లోజ్ అవ్వగానే సుధీర్ మెడ మీదుగా 2 చేతులు మెల్లగా వచ్చాయి. తన మొహం మీద పొడవాటి జుట్టు పడుతున్నట్టు అనిపిస్తుంది. మొబైల్ టార్చ్ పైకి వేయగానే పైనుండి వేలాడుతున్న ఒక ఆకారం అప్పుడే మూసుకుని ఉన్న కళ్ళు ఒక్కసారిగా భయంకరంగా తెరిచింది. మరుసటి రోజు పొద్దున సుధీర్ వాళ్ళమ్మ, ఏంటండి వీడు కాల్ చేసి 2 రోజులు అవుతుంది, ఇప్పుడు ఎంత కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదని తన హస్బెండ్తో చెప్తూ ఉంటే, ఏదో పనిలో ఉంటాడులేవే, ఫ్రీ అయితే వాడే కాల్ చేస్తాడని అన్నారు తన హస్బెండ్. 2 రోజుల తర్వాత అప్పుడే ఇంటికి వచ్చిన సుధీర్ ఇంటి ఓనర్స్ రెంట్ కోసం అడుగుదామని సుధీర్ రూమ్ డోర్ ఎంత కొడుతున్నా తీయట్లేదని ఒక మనిషిని తెప్పించి డోర్ తీయించారు. డోర్ తీసి చూసేసరికి సుధీర్ బెడ్ మీద పడుకుని చనిపోయి ఉన్నాడు. వెంటనే సుధీర్ పేరెంట్స్కి కాల్ చేసి విషయం చెప్పారు. అసలు ఎలా జరిగిందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. బాడీ మీద ఎలాంటి గాయాలు లేకుండా నిద్రలోనే ఎలా చనిపోయాడు అని అందరికీ ఒకటే అనుమానం. సుధీర్ పేరెంట్స్ తన రూమ్లో ఉన్న లగేజ్ అంతా షిఫ్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మకు సుధీర్ డైరీ దొరికింది. కళ్ళు తుడుచుకుంటూ డైరీ ఓపెన్ చేసి లాస్ట్ పేజెస్ చదువుతుంటే
అందులో కొన్ని లైన్స్ ఆవిడకి వణుకు పుట్టించాయి. నాకు ఒక 3 రోజుల నుండి కొన్ని భయంకరమైన కలలు వస్తున్నాయి. అవి నేను నిజంగా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను అనిపిస్తున్నాయి. కొన్నిసార్లు మధ్యరాత్రుల్లో సడన్గా భయంతో లేస్తున్నాను. ఇవి కలలో నిజాలో నాకు అర్థం కావట్లేదు. కానీ నైట్ నిద్రపోవాలంటేనే భయం వేస్తుంది అని సుధీర్ రాసుకున్న లైన్స్ అందులో కనపడ్డాయి. సుధీర్ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ అయిన ఒక అతన్ని కలిసి ఇలా అడిగారు, భయంకరమైన కలలో వస్తే నిద్రలోనే చనిపోయే ఛాన్సెస్ ఉంటాయా అని. దానికి డాక్టర్, అలాంటివి చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. వీక్ హార్ట్స్ కన్నా ఇంకా డీపెస్ట్ వీక్ హార్ట్స్కి హర్రర్ డ్రీమ్స్ వస్తే చనిపోవచ్చు. అండ్ దట్టు సుధీర్ సింగిల్గా ఉంటున్నాడు కాబట్టి భయం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో సడన్గా హార్ట్ ఆగిపోవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయని డాక్టర్ చెప్పారు. సమ్ డ్రీమ్స్ టు కిల్ సమ్ వీకర్ హార్ట్స్. అందుకే మీ గుండెల్ని ఎప్పుడు బలంగా ఉంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. మీకు వీలైతే డిస్క్రిప్షన్లో ఉన్న ఆర్టీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి. చాలామంది లాంగ్ లెంత్ వీడియోస్ పెట్టండి అని అడుగుతున్నారు. నాకు కొద్దిగా టైం ఇవ్వండి, తప్పకుండా లాంగ్ వీడియోస్ పెడతాను. అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ స్నేహితులు బంధువులతో షేర్ చేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.